అండి. ఈరోజు రెసిపీ ఏంటంటే కరివేపాకు చాలామంది ఇంట్రెస్ట్గా తినరు కాబట్టి కరివేపాకు కారం చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట. కరివేపాకు చాలామంది ఇలా తీసి పడేస్తారు, అందుకనే కరివేపాకు కారం అయితే ఎవరు ఏం తీయలేరు కదా. అందుకే ముందుగా మినప్పప్పుని వేయించుకోవాలి, డ్రై హీట్ చేసుకోవాలి. తర్వాత ధనియాలు, ఈ ధనియాల వల్ల ఉపయోగాలు ఏంటంటే గ్యాస్ రాదన్నమాట ఎక్కువగా. అలాగే ధనియాల వల్ల చలువ కూడా చేస్తుంది, దగ్గు జలుబు విరోచనాలు ఇలాంటివి ఏమి రాకుండా చేస్తుంది అన్నమాట. తర్వాత సీసమ్స్ అంటే నువ్వులు మనకి చాలా ఉపయోగపడతాయండి. దానిలో విటమిన్ సి, B1, B3, B6, B9, విటమిన్ సి, ఈ కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, మ్యాగ్నీషియం, ఫాస్ఫరస్ ఇలాంటి బోల్డ్ అని ఉన్నాయన్నమాట. వీటిలో మనకి నల్లవి తెల్లవి కూడా ఉంటాయి. తర్వాత మనం ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అవి ఫ్రై అయిన తర్వాత ఈ ధనియాలు, మినపప్పు, నువ్వులు మొత్తం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చిని, కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు కలిపి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకి మినుముల వల్ల కూడా ఉపయోగాలు ఏంటంటే దీనిలో మనకి B6, ఐరన్, పొటాషియం లాంటివి చాలా ఉంటాయి. అల్సర్ కూడా రాకుండా మనకి ఇది మంచి చేస్తుంది అన్నమాట మినప్పప్పు. ఇవి మూడు కలిపి వేస్తానండి నేను, చాలా రుచిగా ఉంటుంది కరివేపాకు పౌడరు. ఇవన్నీ అందరూ వేస్తారో లేదో ఒకసారి కమెంట్ చేయండి నాకు. నేనైతే హెల్త్గా మంచిదని నేను ఈ విధంగా తయారు చేస్తాను. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వీడియోలో మిస్ అయింది. ఇలా పౌడర్ చేసుకోవాలన్నమాట. అంతే, ఎంతో రుచికరమైన కరివేపాకు పొడి మనకి రెడీ అయిపోతుంది. ఇదిలో వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కమెంట్ చేయండి, షేర్